దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 2-3 వచనములు. ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. దేవుడు మోషే గారితో చెప్తారు, ఉదయాన్నే సినాయి కొండ దగ్గరికి అక్కడ శిఖరం మీద నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి అని. ఈ మాటలను మనం ఎలా తీసుకోవాలంటే, ఉదయాన్నే దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది మనకి చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా కొత్త రోజును ప్రారంభించకూడదు. మనము మన బలాన్ని నమ్ముకోను, మన శక్తిని నమ్ముకోను, మనం దేన్ని ఆధారం చేసుకోకుండా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో దేవుని కోసము, దేవుని ఆలోచనల కోసం మనం ఆయన సన్నిధిలో కలుసుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనతోటి మాట్లాడతారు. ఉదయమున మనం చేసే ఏ పనికైనా ముందు మనం దేవుణ్ణి ప్రార్థించటం అనేది ఒక గొప్ప విషయం. భక్తులు కూడా వారి యొక్క జీవితాల్లో ఉదయాన్నే దేవుని సన్నిధిలో కనిపెట్టిన వారుగా మనకు కనపడతా ఉన్నారు. కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజును ఎదుర్కోకూడదు. ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలు చూడకూడదు. నీ బలాన్ని నమ్ముకొని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవరిని, ఆఖరకు నీ ఇంట్లో వాళ్ళను కూడా కలుసుకోవద్దు. ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు. దేవునితో మొదలుపెట్టు. ప్రతిదినం నీ సూర్యుడు ఆయనే, ప్రాతకాలపు వెలుగు ఆయనే. చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే. ఉదయమే క్రొత్త పాట పాడు. అరణ్యాలతో, పర్వతాలతో, మందమారుతాలతో, మైదానాలతో, మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు. దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు. నీతో రమ్మని ఆయన అడుగు. నదులైనా, పర్వతాలైనా, జలపాతమైనా అడుగు ఆయన తోడు. నీ మొదటి వ్యవహారం దేవునితో. వర్ధిల్లుతుంది నీ వ్యాపారం. దినమంతా పెరుగుతుంది ప్రేమ. పైనున్న వానితో నీ సహవాసం. మొదటి పాట దేవునికి పాడు, నీ సాటి మనిషికి కాదు. మహిమగల సృష్టికర్తకే, ఆయన చేసిన సృష్టికి కాదు. దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే. మాథ్యూ హెన్రీ ఉదయం 4 గంటలకు లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు. 8 దాకా ఉండేవాడు. ఉదయ పలహారం చేశాక కుటుంబ ప్రార్థన, మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు. మళ్ళీ 4 దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించటానికి వెళ్ళేవాడు. డాడ్రిడ్జీ గారు ఉదయం 5 గంటలకి లేవటానికి, 7 గంటలకి లేవటానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకి 2 సంవత్సరాల సమయం వృధా అయినట్టే లెక్క. డాక్టర్ ఆడమ్ క్లార్క్ గారి కామెంటరీ ఆయన పూర్తిగా తెల్లవారు సమయంలోనే రాశాడట. బార్నెస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే. సుమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపటం మంచిది కాదా? ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను,
దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను. దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను. బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను. బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయమున నీ సన్నిధిలో కనిపెట్టమని మీ మాటలు మాకు తెలియచేస్తూ ఉన్నాయి నాయన. ఉదయాన్ని ఎవరిని కలుసుకునకముందు, ఎవరితో మాట్లాడకముందు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకముందు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టమని మీ మాటలు మాకు తెలియపరిచారు ప్రభా. అవునయ్యా, ఉదయాన్నే మిమ్మల్ని కలుసుకోవటానికి, మీతో మాట్లాడటానికి, అలానే నాయన ప్రభా అయ్యా, ఎవరితో మాట్లాడకముందే మీతో మాట్లాడటానికి మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, క్రమం తప్పకుండా మీ సన్నిధిలో ఉదయాన్ని మీకోసం కనిపెట్టే జీవితం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రంలో నాయన సహాయం చేయండి ప్రభా. అయ్యా, మేము ఏ పనిలో విజయం సాధించాలన్నా ముందుగా నీ సన్నిధిలో మీ యొక్క సహాయాన్ని కోరి మేము ప్రారంభించడానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి దేవా, నీకు వందనాలు ప్రభా. ఏ పనిలో విజయం సాధించాలన్నా ముందుగా నా తండ్రి నాయనా ప్రభా మీ దగ్గర కనిపెట్టుకునే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. ఉదయమున కృప దొరుకునని నా తండ్రి మీ మాటలు తెలియజేస్తూ ఉండగా ఉదయాన్నే మీ సన్నిధిలో కనిపెట్టి మీ కృపను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. సహాయం చేయమని మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.